హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము చాలా అరుదైనటువంటి జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మెడికల్ రైటింగ్ జాబ్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో మెడికల్ రైటింగ్ సంబంధించినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా లభిస్తుంటాయి అండ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగే అంటే యాజ్ ఏ ఫ్రెషర్ గా 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ మెడికల్ రైటింగ్ తాలూకు పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 14818CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ మీకు కావాలి అనిపిస్తేనే కాల్ మీ 4 యాప్ నుంచి కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనము డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే IQVIA చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కంపెనీ గురించి. ఎందుకంటే వన్ ఆఫ్ ద MNC కంపెనీలో ఇది ఒకటి అని చెప్పొచ్చు. సో ఇలాంటి కంపెనీలో ముఖ్యంగా ఫ్రెషర్స్ కి చాలా అంటే చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇలాంటి జాబ్స్ చాలా రేర్ గా వస్తుంటాయి. ముఖ్యంగా మెడికల్ రైటింగ్ లాంటి జాబ్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా పూర్తిగా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అంటే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మెడికల్ రైటింగ్ ట్రైనీ కోసం అడుగుతున్నారు. సో ఈ ట్రైనీ కోసం అడుగుతున్నారు కాబట్టి పూర్తిగా ఫ్రెషర్స్ కి అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ వచ్చేసి IQVIA, ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే M.Pharma, PharmD, BDS, BAMS మరియు BHMS డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మెడికల్ రైటింగ్ అంటున్నారు కాబట్టి M.Pharma వాళ్ళను, PharmD వాళ్ళను, ముఖ్యంగా డెంటల్ వాళ్ళను ఇలాంటి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇక డిగ్రీ విషయానికి వస్తే BAMS మరియు BHMS చేసిన స్పెషలైజేషన్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో PharmDకి సంబంధించి జాబ్స్ ఏం లేవా, ముఖ్యంగా ఫ్రెషర్స్ కి ఏం జాబ్స్ లేవా అని అడుగుతుంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 0, ఫ్రెషర్స్ కు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సాలరీస్ విషయానికి వస్తే క్లియర్ గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 25,000 నుంచి 35,000 వరకు పర్ మంత్ కే ఇది అనమాట. సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు డిగ్రీ వాళ్ళకైతే BAMS మరియు BHMS చేసిన వాళ్ళకు 25,000 ఉంటుంది. M.Pharma మరియు PharmD చేసిన వాళ్ళకైతే 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. యాజ్ ఎ ఫ్రెషర్ గా ఇది ఒక మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి, ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్ విషయానికి వస్తే తానే మరియు బెంగళూరులో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ కావాల్సినటువంటి స్కిల్స్ ఏమేమి ఉండాలి అంటే క్లియర్ గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, టీమ్ కొలాబరేషన్ ఉండాలి అండ్ టీమ్ మేనేజ్మెంట్ ఉండాలి. సో ముఖ్యంగా క్లియర్ గా ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. అందులో ది ఎబిలిటీ టు రైట్ క్లియర్లీ అండ్ కాన్షియస్లీ విత్ ఎ స్ట్రాంగ్ గ్రాస్ప్ ఆఫ్ గ్రామర్ అండ్ సైంటిఫిక్ టెర్మినాలజీ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం. సో రైటింగ్ స్కిల్స్ మీకు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే పొజిషన్ నేమే మీకు మెడికల్ రైటింగ్ అని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్కిల్ మీకు ఉండి తీరాల్సి ఉంది. నెక్స్ట్ అటెన్షన్ టు డీటెయిల్ విషయానికి వస్తే ప్రెసిషన్ ఇన్ రివ్యూవింగ్ అండ్ ఎడిటింగ్ డాక్యుమెంట్స్ టు ఎన్సూర్ యాక్యురసీ అండ్ కంప్లైంట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో డాక్యుమెంటేషన్ మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ టీమ్ కొలాబరేషన్ విషయానికి వస్తే స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ ఏ డివర్స్ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ టీమ్ కొలాబరేషన్ అనేది కూడా చాలా ముఖ్యం అని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ టీమ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ది ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ టాస్క్ అండ్ మీట్ డెడ్ లైన్స్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అని అనుకుని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇది టీమ్ మేనేజ్మెంట్ వివరాలు అని చెప్పచ్చు. సో ఈ విధంగా ఈ 4 స్కిల్స్ మీకు ఉన్నట్లయితే డెఫినెట్ గా ఈ జాబ్ మీకు రావచ్చు. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. సో మెడికల్ రైటింగ్ జాబ్స్ కి మీరు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఇలాంటి స్కిల్స్ మీకు ఉండి తీరాల్సిందే. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందే మీరు క్లియర్ గా ఈ స్కిల్స్ నేర్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ జాబ్స్ కి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఇది పూర్తిగా CV సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మీరు మీ CVని ఇక్కడికి పంపించాల్సి ఉంటుంది ఈ మెయిల్ ఐడికి.
అందులోంచి వాళ్ళకి కావాల్సినటువంటి అంటే వాళ్ళ స్కిల్స్ కి తగ్గట్టు రెజ్యూమ్ ను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అనే విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో ఇప్పుడు మనము ఆ మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే subuddhi.banuja@iqvaa.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. దీన్ని ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ రెజ్యూమ్ కు ముందుగా మనం చర్చించినటువంటి ఆ స్కిల్స్ ను యాడ్ చేయండి. యాడ్ చేయడంతో పాటు మీరు ఖచ్చితంగా ఆ స్కిల్స్ నేర్చుకుని ఉండాలి. ఆ తర్వాత మీరు ఈ రెజ్యూమ్ ను పోస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా మీరు క్రాక్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది IQVAకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఇలాంటి జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. ప్యాకేజ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం ముఖ్యంగా బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇంటర్వ్యూ స్థాయిలకు పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదాలంటే మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా అవసరం మీకు ఉంటేనే కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.